ଅନେକ ଲୋକ ମୃତ୍ୟୁବରଣ କଲେ, చాలా మంది చనిపోయారు, ଅନେକ ଲୋକଙ୍କର ଅନେକ ପ୍ରକାର ସମସ୍ୟା ଘଟିଲା, చాలా మంది ఇంట్లోన సమస్యలు జరిగాయి, ଅନେକ ଲୋକମାନେ ପାପରେ ଲିପ୍ତ ହୋଇ ସେମାନଙ୍କ ଜୀବନକୁ ନଷ୍ଟ କରିଛନ୍ତି, చాలా మంది పాపముతో నిండి వారి జీవితాలు నష్ట పొందిపోయారు, ପାପ ସେବା ସକାଶେ ସେମାନେ ମୃତ୍ୟୁବରଣ କରିଛନ୍ତି, పాపము కొరకు వారు మరణించారు, ଭୁଲ ସକାଶେ ଅନେକ ପ୍ରକାର ସମସ୍ୟା ମଧ୍ୟ ଦେଇ ଗତ ଅନେକ ଲୋକ ଗତି କରିଛନ୍ତି। పొరపాటు చెప్పున వాళ్ళు తప్పుల్లో పడిపోయారు, କିନ୍ତୁ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ତ୍ୟାଗ କରିନାହାନ୍ତି, కానీ మనలందరినీ కూడా ప్రభు రక్షించి కాపాడి ఉన్నాడు, ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ଅନୁଗ୍ରହ କରି ଧରି ରଖିଅଛନ୍ତି। ప్రభు మాకు దీవించి ఉన్నాడు, ତେଣୁ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ନାମକୁ ଧନ୍ୟବାଦ ଦେଉ। అందుకు దేవునికి మనం స్తుతులు చెల్లించుకుందాం। ଆପଣମାନଙ୍କୁ ପ୍ରତ୍ୟେକଙ୍କୁ మీరందరూ ఒక మాట చెప్పండి, 2026 ବର୍ଷର ఈ ఒక్క జరిగిపోయిన ఆ 2004 సంవత్సరంలో ମୋର ଅଭିନନ୍ଦନ ଜ୍ଞାପନ କରୁଅଛି। నేను ఈ సంవత్సరానికి మరి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను। హల్లెలూయా హల్లెలూయా। ଆପଣମାନେ ସମସ୍ତେ ଭଲ ଅଛନ୍ତି? మీరందరూ కూడా బాగున్నారా? ନୂଆ ନୂଆ ଡ୍ରେସ ଗୁଡା ପିନ୍ଧିଛନ୍ତି, అందరూ కూడా కొత్త కొత్త బట్టలు వేసుకొని వచ్చి ఉన్నారు, ମୁଁ ମାତ୍ର ପୁରୁଣାଟା ପିନ୍ଧିଛି। అయ్యగారు మాత్రం పాత డ్రెస్ వేసుకోవాలి। హల్లెలూయా హల్లెలూయా। ନାହିଁ ବୋଲି ନାହିଁ, లేదని కాదు, କିନ୍ତୁ కానీ ଆମର ପୂର୍ବତନ ପାଳକ ଗୋଟିଏ କଥା ମୋତେ ଶିଖେଇଥିଲେ। మరి మన పాత పాస్టర్ గారు ఒక మాట చెప్పి ఉన్నారు, ଆମମାନଙ୍କ ମଣ୍ଡଳୀ ମଧ୍ୟରେ ଅନେକ ଲୋକଙ୍କ ପାଖରେ ନୂତନ ବସ୍ତ୍ର ଥାଏ କି ନଥାଏ ଜଣା ନାହିଁ। మన సంఘంలో చాలా మందికి కొత్త సంవత్సరాలకి కొత్త బట్టలు ఉంటాయో లేదో, ପାଳକ ମଧ୍ୟ ସେମାନଙ୍କ ସହିତ କଣ ହେବା ଦରକାର? అందుకు పాస్టర్ గారు కూడా ଦୁଃଖୀ ହେବା ଦରକାର। మరి దుఃఖంలో మరి పాత బట్టలు ଆପଣମାନେ ନୂଆ ନୂଆ ବସ୍ତ୍ର ପିନ୍ଧି ସକାଶେ ମୁଁ ପ୍ରଭୁଙ୍କ ନାମରେ ଧନ୍ୟବାଦ। మీరందరూ కూడా కొత్త బట్టలు వేసుకున్నందుకు మీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాను। ప్రభు ଆମମାନଙ୍କୁ ప్రేమ କରି ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ ଆଣି ଅଛନ୍ତି। దేవుడు మనకు ప్రేమించి ఇంతవరకు నడిపించి ఉన్నారు। କେବଳ ଅଳ୍ପ ସମୟ କହିବି, కొద్ది సమయం మాత్రం చెప్పబడుతుంది। ଆମେ ପ୍ରତ୍ୟେକ ବାଇବେଲକୁ ଉନ୍ମୁକ୍ତ କରି ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ପ୍ରତି ମନୋଯୋଗୀ ହେବା। మనము బైబిల్ తెరిచి దేవుని వాక్యం కొరకు ధ్యానం చేసుకుందాం। এই ନୂତନ ବର୍ଷରେ ଆମେ ପ୍ରତ୍ୟେକ ଗୋଟିଏ ପର୍ବ ଆମେ ସମସ୍ତେ ପ୍ରାୟ କହିଥାଉ। ఈ నూతన సంవత్సరంలో మనమందరం కూడా ఒక వచనం మనం చదువుకుందాం। କୋଉ ବିଷୟରେ ଆମେ କହିଥାଉ ସମସ୍ତେ? మరి ఏ విషయంలో మనం చెప్పుకుందాం? ପୁରାତନ ବିଷୟ ସବୁ କଣ ହେଇଛି? ଲୋପ ପାଇଅଛି, ନୂତନ ବିଷୟ ସବୁ హల్లెలూయా। మరి పాత విషయాలన్నీ గడిచిపోయినాయి, కొత్త విషయాలు ముందుకొచ్చాయి। పాత విషయాలు, పురాతన విషୟ ପୁଣି କଣ ହେଲା? పాత విషయాలు ఏమైంది? ଗତ ହେଇଅଛି, అది జరిగిపోయింది। ଆଉ ପୁରାତନ ବିଷୟ ନାହିଁ। ఇప్పుడు మరి పాత విషయాలు లేవు। 2025 ବର୍ଷ ଛାଇ 2025 సంవత్సరం ଆମେ 2026 ବର୍ଷରେ ଆମେ ପଦାର୍ପଣ మనం କରିଛୁ। 2026 సంవత్సరంలో ప్రవేశించాం। ଏହା ହେଉଛି ଏକ ନୂତନ ବର୍ଷ। ఇదొక్క కొత్త సంవత్సరము। କହିବା ପାଇଁ ଗଲେ ନୂଆ ମନ, మరి చెప్పాలంటే చాలా కొత్త మనసు, ନୂଆ ଆତ୍ମା, కొత్త ఆత్మలు, ନୂଆ ଜୀବନ మరి కొత్త జీవితము ଏବଂ ଆଶୀର୍ବାଦର ଜୀବନ। మరి దేవుని యొక్క ఆశీర్వాదం పూర్ణత జీవితం। ଅନେକ ଲୋକମାନେ ଯଦି ନୂଆ ବର୍ଷ ବିଷୟରେ ଯଦି କହିବେ, చాలా మంది కొత్త సంవత్సరం విషయంలో చెప్పినట్లయితే ଅଷ୍ଟମ ଦିନ ବିଷୟରେ ପ୍ରାୟ ଲୋକମାନେ ବାକ୍ୟ ପ୍ରଚାର କରିଥାନ୍ତି। మరి ఆనందపూర్వక విషయం అని చెప్పుకోవచ్చు। ହେଲେ ଅଷ୍ଟମ ଦିନର ବିଷୟ କଣ କହିଲେ? ఆనందపూర్వక జీవితం ఏమంటే, ସେଇଦିନ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କର ପିତାମାତା ఆ రోజు ଜାଗତିକ తల్లిదండ్రులు ଜାଗତିକ ଭାବରେ କାହାକୁ ନେଇକି ଆସିଥିଲେ? మరి మందిరానికి ఎవరికి తీసుకొచ్చారు? ଯୀଶୁଙ୍କୁ ଆଣି మరి బాలయేసును తీసుకొచ్చి ମନ୍ଦିର ମଧ୍ୟରେ ସେମାନେ ପ୍ରବେଶ କଲେ ବୋଲି వారు ఆ మందిరములో ప్రవేశించారు। ସେମାନେ ଯୀଶୁଙ୍କ ନାମରେ ଉତ୍ସର୍ଗୀକୃତ କଲେ ବୋଲି ଲେଖାଯାଏ। మరి వారు ఆ యేసు నామము ప్రతిష్ఠించ చేశారని రాయబడి ఉన్నది। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా। କିନ୍ତୁ ମୁଁ ଆପଣମାନଙ୍କୁ ଆଜି ସେଇ ବିଷୟରେ ଆମେ ପ୍ରାୟ କହି ଆମେ ଶୁଣି ଆସିଛୁ। మరి ఈ విషయంలో మనము చెప్పి విని వచ్చున్నాము। କିନ୍ତୁ ମୁଁ ଆଜି ଆପଣମାନଙ୍କୁ କେବଳ ଅଳ୍ପ మరి ఈ ఒక్క ఆనంద సంవత్సరంలో 4 విషయాలు చెప్పబడుతుంది। 4ଟି ବିଷୟ ଆପଣମାନଙ୍କ ଆଗରେ ପ୍ରକାଶ କରିବି। మరి 4 విషయాలు చెప్పబడుతుంది। এই 2026 ବର୍ଷ ఈ ఒక్క 2026 సంవత్సరము ଏକ ଅନୁଗ୍ରହର ବର୍ଷ, చాలా ఆనందకరమైన ఆదరణీయ ଏକ సంవత్సరము, ଦୟାର ବର୍ଷ, ఈ ఒక్క ఆనంద సంవత్సరము, ଏକ కృపాର ବର୍ଷ, ఇది ఒక కృపా సంవత్సరము, ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରିବା ବର୍ଷ। దేవుని మనకు ఆశీర్వదించే వర్షము। ଗତ ରାత్ରେ ମୁଁ ଆପଣମାନଙ୍କୁ କହିଲି ఒక విషయం మరి రాత్రి చెప్పబడింది ଯେ ଇସାକ ସେହି ବର୍ଷ మరి ఆ ఒక ఇసాక స్త్రీ సంవత్సరము ବିହନ ବୁଣିଲେ మరి వాళ్ళు విత్తనాలు విత్తారు।
దేవుని ఇసాకుని ఏం చేశాడు? కొలువు లెక్క ఆశీర్వాదం చేశారంట. ତେଣୁ ଏହା ଏକ ଆଶୀର୍ବାଦର ବର୍ଷ। ఇది ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరము. ହେଲେ ଆମେ କେତେ ଲୋକ ଆଶୀର୍ବାଦ ପାଇବା ପାଇଁ ଚାହୁଁଛୁ? ହାତ ଉଠେଇବା। మనం ఎంతమంది అయితే ఈ ఆశీర్వాదం పొందుకోవాలని చూస్తున్నాము? ଆଶୀର୍ବାଦ ପାଇବା ପାଇଁ କେତେ ମାନ ଲୋକଙ୍କର ଇଚ୍ଛା? మనం ఎంతమంది ఆశీర్వాదం పొందుకోవడానికి ఇష్టపడుతున్నాము? ଇସାକ ସେମିତି ଆଶୀର୍ବାଦ ପାଇନାହାନ୍ତି। ఇసాకు అటువంటి ఆశీర్వాదం పొందలేదు. ଇସାକ ପାଇବାର ଆଶୀର୍ବାଦ ପଛରେ ଅନେକ କାରଣ మరి ରହିଛି, ఇసాకు ఆశీర్వాదం పొందుట చాలా విషయాలు ఉన్నాయి. କିନ୍ତୁ ଏହି ବାକ୍ୟ ମୁଁ ଦ୍ୱିତୀୟ ସପ୍ତାହରେ ଆପଣମାନଙ୍କ ଆଗରେ ପ୍ରକାଶ କରିବି। కానీ ఈ ఒక్క సంవత్సరం ఆ ఒక విషయాన్ని మనం ହେଲେ తెలుసుకుందాం. ଆଶୀର୍ବାଦ ପାଇବା ପାଇଁ ହେଲେ మరి ఆశీర్వాదం అంటే ఏమిటి? ଆମମାନଙ୍କୁ ବିଷୟରେ ଆମକୁ ସାବଧାନ ହେବାକୁ ପଡିବ। ఈ ఒక్క కొత్త సంవత్సరంలో మనము సావధానంగా ఉండాలి. ଏଇ 2026 ବର୍ଷ ଆମକୁ ସାବଧାନ କରିବା ପାଇଁ ఈ ଚାହାନ୍ତି। ఒక్క 2020 సంవత్సరాలు మనం సిద్ధపడి ఉండాలి. లూకా 21:14 రాయబడి ఉన్నది. ఆ ఆ ఆమేన్ హల్లెలూయా। హల్లెలూయా. ଏଟା ପ୍ରଭୁ କଣ କହୁଛନ୍ତି? దేవుడు ఏం చెప్తున్నారు? ନିଜ ବିଷୟରେ ସାବଧାନ ହେବା ବିଷୟରେ କହୁଛନ୍ତି। మన సొంత విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ନିଜ ବିଷୟରେ ବୋଲେ କାହା ବିଷୟରେ? సొంత విషయాలు అంటే ఎవరి విషయాలు? ମୋ ବିଷୟରେ। కొత్త విషయాలు. ନିଜ ବିଷୟ ବୋଲେ କାହା ବିଷୟରେ? నా విషయంలో నేను, మీ విషయంలో మీరు. ମୋ ବିଷୟରେ। నా విషయంలో. କାହାରି ବିଷୟରେ ନୁହଁ। ఎవరి విషయంలో చెప్పబడుతుంది? ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ବିଷୟରେ ନୁହଁ। భర్త భార్య విషయంలో కాదు. ସ୍ତ୍ରୀ ସ୍ୱାମୀ ବିଷୟରେ ନୁହଁ। భార్య భర్త విషయంలో కాదు. କି ବାପା ମା ପିଲାମାନଙ୍କ ବିଷୟରେ ନୁହଁ। లేకపోతే తల్లిదండ్రులు పిల్ల విషయంలో కాదు. ପିଲାମାନେ ବାପା ମାଙ୍କ ବିଷୟରେ ନୁହଁ। పిల్లలు తల్లిదండ్రుల విషయంలో కాదు. ଆମେ ନିଜ ବିଷୟରେ, అందరూ ఒక్కొక్కరు తన సొంత విషయము, ଆପଣା ବିଷୟରେ ଜାଗ୍ରତ ହେବା ପାଇଁ ପ୍ରଭୁ ଆମକୁ କହନ୍ତି। సొంత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ହେଲେ ଆମେ ନିଜ ବିଷୟରେ ଜାଗ୍ରତ ହେବା ପାଇଁ ହେଲେ మా సొంత విషయంలో జాగ్రత్త పడాలంటే ପ୍ରଭୁ ଆମକୁ ଗୋଟେ ବିଷୟ ଶିକ୍ଷା ଦିଅନ୍ତି। దేవుడు ఒక మాట మాకు సెలవిస్తున్నారు. ଏଇ ନୂତନ ବର୍ଷରେ ପ୍ରଭୁ ଆମକୁ ଗୋଟେ ବିଷୟ ଶିକ୍ଷା ఈ ଦିଅନ୍ତି। కొత్త సంవత్సరంలో దేవుడు మాకు మాట సెలవిస్తున్నారు. କଣ ଶିକ୍ଷା ଦିଅନ୍ତି? ఏం నేర్పించారు? రోమియో ତାର 12 ପର୍ବର, రోమి రాసిన పత్రిక 12 అధ్యాయము రోమి 12 అధ్యాయము 2 ପଦ ଆମେ ପଢିବା। మరి 2వ వచనం చదువుకుందాం. ତୁମ୍ଭେମାନେ ବର୍ତ୍ତମାନ ଏହି ବର୍ତ୍ତମାନ ଯୁଗର ନିରୂପ ହୁଅ ନାହିଁ, କିନ୍ତୁ ଯେପରି ତୁମ୍ଭେମାନେ ଈଶ୍ୱରଙ୍କ ଇଚ୍ଛା କଣ, ଅର୍ଥାତ୍ ଉତ୍ତମ, ସୁଗ୍ରାହ୍ୟ ଓ ସିଦ୍ଧ ବିଷୟ କଣ, ଏହା ପରୀକ୍ଷା କରି ଜାଣିପାର। ଏଥି ନିମନ୍ତେ ଆପଣା ଆପଣା ମନର ନୂତନୀକରଣ ଦ୍ୱାରା ପରିବର୍ତ୍ତିତ ହୁଅ। ହାଲେଲୁୟା। హల్లెలూయా. କଣ ଲେଖା ଅଛି? ఏం రాయబడింది? ଲେଖା ଅଛି రాయబడి ఉన్నది. ଯେ ବର୍ତ୍ତମାନ ଯୁଗର ଅନୁରୂପୀ ହୁଅ ନାହିଁ। ఇప్పుడు నడిచే యుగములో దానికి మీరు కనిపెట్టొద్దు. ଏ କଥା ଆପଣ ମାନେ ଜାଣିଛନ୍ତି, మీకు తెలుసును. କିନ୍ତୁ ମୁଁ ଆପଣ ମାନଙ୍କୁ ଗୋଟିଏ କଥା କହିବି కానీ ఒక మాట ଯେ చెప్పబడుతుంది. ଏଇ 2026 ବର୍ଷ ଆପଣଙ୍କ ଜୀବନରେ, ମୋ ଜୀବନରେ ଈଶ୍ୱରଙ୍କ ଇଚ୍ଛା କଣ ଆମେ କଣ କରିବାର ଅଛି? ପ୍ରଥମେ అయితే ఈ ఒక్క 2026 నూతన సంవత్సరములో అమలు దేవుని జీవ- చెప్పిన మీ కొరకు మా కొరకు ఏమి అది మనం కనిపెట్టాలి. ଇଚ୍ଛା କଣ? దేవుని ఇష్టం ఏమిటి? ହେଲେ ପ୍ରଭୁ କଣ ଚାହାନ୍ତି? అయితే దేవుడు ఏం కోరుకుంటున్నారు? ଉତ୍ତମ ଚାହାନ୍ତି, మంచి మనసు కోరుకుంటున్నారు. ସୁଗ୍ରାହ୍ୟ ଚାହାନ୍ତି ఆదరణీయ మనసు ଓ కోరుకుంటున్నారు. ସିଦ୍ଧ ବିଷୟ ଚାହାନ୍ତି। మరి సిద్ధపడే విషయాలు ଏ కోరుకుంటున్నారు. ତିନୋଟି ବିଷୟରେ ଆମକୁ କଣ କରିବାକୁ ପଡିବ? ఈ 3 విషయాలు మనం ఏం చేయాలి? ପରୀକ୍ଷା କରିବାକୁ ପଡିବ। మనము మరి పరిశీలించుకోవాలి. ଆମକୁ ନିଜ ଜୀବନକୁ ପରୀକ୍ଷା କରିବାକୁ ପଡିବ। మనలో పరిశీలించుకోవాలి. ଆମେ నిଜ ବିଷୟକୁ ଜାଣିବାକୁ ପଡିବ। మా సొంత విషయాలు మేము తెలుసుకోవాలి. ମୋ ପାଖରେ ଉତ୍ତମତା ଅଛି କି? ମୋ ପାଖରେ ଉତ୍ତମତା ଅଛି କି? నాది ఉత్తమైన విషయం ఉన్నదా? ମୋ పాଖରେ ସୁଗ୍ରାହ୍ୟ ବିଷୟ ଅଛି నాలో କି? ఆదరణ ఉన్నదా? ମୋ ପାଖରେ సిద్ధ ବିଷୟ ଅଛି କି? నాలో సిద్ధపడే విషయాలు ఉన్నదా? ଆମେ କଣ କରିବାର ଅଛି? అయితే మనం ఏం చేయాలి? ଜାଣିବାର ଅଛି।
తెలుసుకోవాలి ଆମେ ଜାଣିବାକୁ ପଡିବ మేము తెలుసుకోవాలి ଯଦି ନା లేకపోతే లేదు ଆମକୁ ମନକୁ କଣ କରିବାର ଅଛି మన మనసుకి ఏం చేయాలి ନୂତନୀକରଣ କରିବାର ଅଛି కొత్తగా మార్చుకోవాలి ନୂତନ କରିବାର ଅଛି కొత్తగా మార్చుకోవాలి ନୂତନ କରିବାର ଅଛି కొత్తగా మార్చుకోవాలి ଦେଖନ୍ତୁ ନୂତନ କରିବା ପାଇଁ ହେଲେ କଣ କରିବାକୁ ହବ మనము కొత్తగా మార్చాలంటే ఏం చేసుకోవాలి ପ୍ରଥମ ପିତର ତାର 2 ପର୍ବର మొదటి పేతురు దాని 2వ అధ్యాయము 1-2 ଉପରେ ଲେଖା ଅଛି 1-2లో రాయబడి ఉన్నది ଆମକୁ ପରିତ୍ୟାଗ କରିବାକୁ ପଡିବ మనకు అవి విడిచిపెట్టే మనస్సు ఉండాలి ଆମଙ୍କର ଜୀବନର ସ୍ଥିତିକୁ ପରିବର୍ତ୍ତନ କରିବାକୁ ପଡିବ మా ఒక్క పరిస్థితిని మా ఒక్క జీవితాలు మార్చుకోవాలి ଆମେ ଏ ପର୍ଯ୍ୟନ୍ତ କରି କରି ଆସୁଥିବା ପାପ ସ୍ୱଭାବକୁ ପରିବର୍ତ୍ତନ କରିବାକୁ ପଡିବ మనము ఇంతవరకు తెలిసి కూడా పాపము చేసి చేసి వస్తున్నామే అది విడిచిపెట్టాలి ଆମେ ଧରି ଆସୁଥିବା ପାପକୁ ଆମେ ପରିତ୍ୟାଗ କରିବାକୁ ପଡିବ మనలో ఉన్న ఈ చెడు విషయాలన్నీ మరి విడిచిపెట్టాలి 25ରେ ଆମେ ଯାହା କରିଥିଲୁ 25లో ఏమేమి చేశామో ଆମେ କଣ କରିବା ఇప్పుడు మనం ఏమి చేయాలి ପରିତ୍ୟାଗ କରିବା అవన్నీ కూడా విడిచిపెట్టాలి ପରିତ୍ୟାଗ କରିବା విడిచిపెట్టాలి ପରିବର୍ତ୍ତନର ଜୀବନ ପ୍ରଭୁ ଚାହାନ୍ତି మనము మార్పు చెందే జీవితము దేవుడు ହେଲେ కోరుకుంటున్నాడు ପ୍ରଭୁ କହୁଛନ୍ତି అయితే దేవుడు సెలవిచ్చిన మాట ଆମେ ఏంటంటే ପରିତ୍ୟାଗ କରିବା ପାଇଁ ହେଲେ మనము ఇవి చెడు విషయాలు విడిచిపెట్టాలంటే କଣ କରିବାର ଅଛି ପ୍ରଥମେ ఏం చెయ్యాలి ପରୀକ୍ଷା କରିବାର ଅଛି మనలో మనము పరీక్షించుకోవాలి ଦ୍ୱିତୀୟ ବିଷୟ କଣ କରିବାର ଅଛି రెండో ନିଜକୁ విషయం ఏమిటి ସାବଧାନ ହେବାର ଅଛି మనము ఆదరణ మనసు ଆମେ పొందుకోవాలి ସାବଧାନ ହେବାର ଅଛି మనము సావధానంగా ఉండాలి ଯୋଉ ଘରେ କୁକୁର ଥିବ ఏ ఇంట్లో అయితే కుక్కలు ఉంటాయి ସେ ବାହାରେ କଣ ଲେଖା ହେଇଥିବ ఆ బయట ఏం రాయబడి ఉంటది କଣ ଲେଖା ହେଇଥିବ ବାହାରେ ఏం రాయబడి ఉంటది କୁକୁର ପ୍ରତି ଯଦି ଆମେ କୁକୁର ପ୍ରତି ସାବଧାନ ନହେଲେ କଣ ହେବ ఆ కుక్క కొరకు జాగ్రత్త ఆ కుక్క కొరకు మన జాగ్రత్త పడకపోతే କାମୁଡି ଦେବ କି ନା ନାହିଁ ఏం జరుగుతుంది କାମୁଡି ଦେବ ନା ନାହିଁ అదొచ్చి మాకు కరిసేస్తది କାମୁଡି ଦେଲେ କଣ ହେବ కరిస్తే ఏం అవుతుంది 6 ମାସ ଯାଏ ମାଂସ ଖାଇବ ନାହିଁ 6 నెలల వరకు మాంసం తినరు ବର୍ଷାରେ ଭିଜିବ ନାହିଁ వర్షంలో తడవరు ଯଦି କାମୁଡି ଦେଲା ఒకప్పుడు కరిసేస్తే ମାଂସ ଖାଇଦେଲ మాంసం తినేస్తే ବର୍ଷାରେ ଯଦି ଭିଜିଗଲ ବୋଲେ ఒకప్పుడు వర్షంలో తడిసిపోతే ମା ବୋଲି ନ କହିକି తల్లి అని పిలవకుండా କଣ କହିବେ କହିଲ ఏం చేస్తుంది కుక్కలాగా అరుస్తుంది ଏ ମା ଆଗରୁ କହିବ କେମିତି କରିବା କରିବେ ନହେଲେ ନାଇଁ କି କୁକୁର ପ୍ରତି କଣ ହେବାର ଅଛି కుక్కలాగా అరుస్తుంది କୁକୁର ପ୍ରତି କଣ ହେବାର ଅଛି ହେଲେ ଆମମାନଙ୍କ ଜୀବନକୁ ମଧ୍ୟ ପ୍ରଭୁ ସାବଧାନ କରିବା ପାଇଁ ଚାହାନ୍ତି అందుకు దేవుడు కూడా మన జీవితాలని కూడా సొంత జీవితాలు తమ తమ ଏଇ 2026 ଆମର ପାଇଁ ଏକ ସାବଧାନର ବର୍ଷ ఈ 2026 సంవత్సరము మన కొరకు జాగ్రత్త పడే సంవత్సరము ରାଜୀବ ଦାନିଏଲ ଆଜ୍ଞା ବହୁତ ସୁନ୍ଦର ଭାବେ ବ୍ୟାଖ୍ୟା କରନ୍ତି రాజీవ్ దానియేల్ చక్కగా వాక్యం చెప్తారు ଯେ ଏ ବର୍ଷ ଉତ୍ତମ ବର୍ଷ ନୁହଁ అది మంచి సంవత్సరం కాదు ଠିକ ବର୍ଷ ନୁହଁ మంచి సంవత్సరం కాదు କଷ୍ଟର ସମୟ చాలా ବେଦନାର ସମୟ చాలా దుఃఖపడే సమయము ଆପଣ ମାନେ ଜାଣିଥିବେ మీకు తెలుసా 2025 ବର୍ଷର ଅନେକ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଲୋକମାନେ ମୃତ୍ୟୁବରଣ କଲେ మరి 2005 సంవత్సరములో చాలా మంది క్రైస్తవులు మరణించారు ଅନେକ ଲୋକ ଅନେକ ପ୍ରକାର ସମସ୍ୟା ମଧ୍ୟ ଦେଇ ଗତି କଲେ ఒక్కొక్క సమస్యలు ఒక్కొక్కరికి ముట్టుకున్నాయి ଅନେକ ଲୋକମାନଙ୍କୁ ଶୟତାନ ଆକ୍ରାନ୍ତ କଲା దేవుని ప్రజలకి సాతాను ఆక్రమించింది କାହାରି ଜୀବନ ନେଇଯିବା ପାଇଁ ଚେଷ୍ଟା କଲା ఎవరికైతే చంపేద్దామనేది కనిపెట్టింది କିନ୍ତୁ ପରମେଶ୍ୱର ଆମକୁ ପ୍ରେମ କରୁଥିବା ସକାଶେ అయితే దేవుడు మనకు ప్రేమించినందున ଆଜି ଆମେ କଣ ହେଇଛୁ ఈ రోజు మనం ఎలాగున్నాము ସୁରକ୍ଷା ପାଇଛୁ ହାଲେଲୁୟା చక్కగా మరి రక్షించబడ్డాము ଆମେ ରକ୍ଷା ପାଇଛୁ ପ୍ରିୟମାନେ రక్షించబడ్డాము ప్రియులారా ହେଲେ ଆମେ రక్ష ପାଇଛୁ ବୋଲି మేము రక్షించబడ్డామని ଆମେ ସୁରକ୍ଷା ପାଇଛୁ ବୋଲି మనం దేవుడి వలన రక్షించబడ్డామని ଆହୁରି ଅଧିକ ଆମେ କଣ କରିବା ନାହିଁ మనము ఏం చేయొద్దు ଆମେ ପାପ କରିବା ନା మనం పాపంలో జ్వరబడవద్దు ଆମେ ଭୁଲ କରିବା ନା మనం తప్పుడు పనులు చేయొద్దు ପ୍ରଭୁ ଏକ୍ସିଡେଣ୍ଟ ରକ୍ଷା କଲେ దేవుడు మనకి యాక్సిడెంట్ లో బాగు చేశారు ରୋଗରୁ ସୁସ୍ଥ କଲେ రోగంలో స్వస్థపరిచారు କଷ୍ଟରୁ ବେଦన ରକ୍ଷା କଲେ చాలా కష్టము వేదనలో మాకు రక్షించారు ରକ୍ଷା କଲେ మనకు రక్షించారు ପ୍ରଭୁ ଆମକୁ ଉଦ୍ଧାର କଲେ దేవుని మనకు ఉద్ధరించారు ଲେଖା ଅଛି
రాయబడి ఉన్నది. ଆମେ ଉଦ୍ଧାର ପାଇଲୁ ବୋଲିକି ଆହୁରି ପାପ କରିବା, మనము రక్షించబడ్డమని మరలా పాపం చేద్దామా? ରକ୍ଷା ପାଇଲୁ ବୋଲିକି ଆମେ ଆହୁରି ପାପ କରିବା, రక్షించబడ్డమని మళ్ళీ పాపం చేద్దామా? ଆମେ ଆହୁରି କି ଅଧର୍ମ କାମ କରିବା, మనము మరి అవినీతి పనులు చేద్దామా? ଆମେ ଏଇ ଖ୍ରୀଷ୍ଟରେ ରହିକି ଆମେ କଣ କରିବା? ఆ కష్టములు కూడా మనం ఏమి చేయాలి? ନୂତନ ଜୀବନ ଯାପନ। మనము నూతనగా మార్పు చెంది దేవునికి పిలవాలి. ଗତ ସନେ ବହୁ ଜନ ପାପରେ ତେଜି ଜୀବନ ବୋଲ ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ ହାଲେଲୁୟା। ଗତ ସନେ ବହୁ ଜନ ପାପରେ ତେଜି ଜୀବନ ନରକେ ନରକେ କେତେ ସୁନ୍ଦର ଭାବରେ ଅନୁଗ୍ରହ କରି ରଖିଛନ୍ତି। దేవుడు ఈ సంవత్సరం అంతా దేవుడు మాకెంత చక్కగా కాపాడుకొని వచ్చారు. ଚାରିଟା ବିଷୟ ମୁଁ କହିବି, ଚାରୋଟି ବିଷୟ। నాలుగు విషయాలు చెప్తాము. ପ୍ରଥମ ବିଷୟ ହେଲା మొదటి విషయము ଆପଣ ବିଷୟରେ ସାବଧାନ, మనకు మనము సావధానంగా ନିଜ ఉండాలి. ବିଷୟରେ ସାବଧାନ। సొంత విషయంలో జాగ్రత్త. ଲେଖା ଅଛି ସେ ଆମ ଉପରେ ଆପଣ ସ୍ନେହ ରଖିଅଛି, అతను మా కొరకు ప్రేమ ఉంచున్నారు. ମୁଁ ତାଙ୍କୁ ଉଦ୍ଧାର କରିବି, నేను నిర్ధారిస్తాను. ସେ ମୋ ନାମ ଜାଣିଅଛି, ఆయనకు నా పేరు తెలుసు. ମୁଁ ତାଙ୍କୁ ଉଚ୍ଚରେ ରଖିବି। ఆయనకు నేను ఎత్తుగా ఉంచుతాను. କେତେ ଲୋକ ଉଚ୍ଚରେ ରହିବା ପାଇଁ ଚାହାନ୍ତି? ఎంతమంది ఎత్తైన స్థలంలో ఉండాలని କେତେ ଜଣ ଉଚ୍ଚରେ ରହିବା ପାଇଁ ଚାହାନ୍ତି? ఎంతమంది ఎత్తైన స్థలంలో ఉండాలని కోరుకుంటున్నారు? హల్లెలూయా। హల్లెలూయా. ସମସ୍ତେ ଶୈଳ ଉପରେ ରଖିବା ପାଇଁ ଚାହାନ୍ତି। మనకు వారు ఎత్తైన స్థలంలో ఉంచుతారు. ହେଲେ ଚାରୋଟି ବିଷୟ, నాలుగు విషయాలు ఏమంటే, ପ୍ରଥମ ବିଷୟ ହେଲା మొదటి విషయము ଉଚ୍ଚରେ ରହିବା, మనము ఎత్తైన జాగ్రత్త స్థలంలో ఉందాము, ପ୍ରଭୁଙ୍କର ଆଶୀର୍ବାଦ ପାଇବା। దేవుని ఆశీర్వాదం పొందుకుందాము. ପ୍ରଥମ ବିଷୟ ଦେଖନ୍ତୁ, మొదటి విషయం చూడండి, ଦାନିଏଲ ତାର 1 ପର୍ବର 8 ପଦ। దానియేలు 1:8 ଟିକେ ପଢିଲେ ସମସ୍ତେ କଣ ଲେଖା ଅଛି? 1:8। ହଁ, ୟେସ୍ ୟେସ୍। ଆପଣଙ୍କୁ ଅଶୁଚି ନ କରିବା ପାଇଁ, ୟେସ୍ బస్ సత్య కలి హల్లెలూయా హల్లెలూయా. କଣ ସେ ସ୍ଥିର କରୁଛନ୍ତି? దానియేలు ఏమని మళ్ళీ ఆలోచిస్తున్నాడు? କଣ କରିବା ସ୍ଥିର କରୁଛନ୍ତି? ఏమి దేవుని కొరకు చేయాలని అనుకుంటున్నాడు? କଣ ବୋଲି ସ୍ଥିର କରୁଛନ୍ତି? ఏమని స్థిరం చేస్తున్నాడు? ନିଜ ବିଷୟରେ ସ୍ଥିର କଣ କରୁଛନ୍ତି? ఆయన తనకు తాను స్థిరపర ఆలోచన చేస్తున్నాడు. ରାଜାର ଆହାର୍ୟ ପାନ କରି ସେ କଣ ହେବେ ନାହିଁ? ନିଜ କଣ କରିବେ ନାହିଁ? రాజగారు భోజనము పానము ఎందుకు చెయ్యరు? ଅଶୁଚି ହେବା ପାଇଁ ଇଚ୍ଛା କରୁନାହାନ୍ତି। రాజగారు భోజనము అశుచి భోజనము, ଅଶୁଚି ହେବା ପାଇଁ ଇଚ୍ଛା କରୁନାହାନ୍ତି। ఆ భోజనము భోజించి అశుచి అవ్వడానికి ସେ ఇష్టపడలేదు. ଜାଣିଛନ୍ତି అది ఎవరు తెలుసును? ସେ ଜାଣିଛନ୍ତି ఆయన తెలుసును. ଯେ ଆମର ପରମେଶ୍ୱର କିଏ? మా దేవుడు ఎవరు? ଆମର ପରମେଶ୍ୱର କିଏ? మా దేవుడు ఎవడు? ପବିତ୍ର ପରମେଶ୍ୱର। ఆయన పరిశుద్ధ దేవుడు. ଆମର ପରମେଶ୍ୱର ପବିତ୍ର, మా దేవుడు పరిశుద్ధడే దేవుడు. ତେଣୁ ଆମର ପରମେଶ୍ୱର ଜାଣନ୍ତି। అందుకు మా దేవుడికి తెలుసు ତାଙ୍କ ଲୋକମାନେ କଣ ହୁଅନ୍ତୁ? వారి ప్రజలు ఎలాగుండాలి? ପବିତ୍ର ହୁଅନ୍ତୁ। పరిశుద్ధంగా ఉండాలి. ସେ ଯେପରି ପବିତ୍ର, ఆయన పరిశుద్ధుడు. ଆମର ମଧ୍ୟ ପବିତ୍ର ହେବା ఆయన ଦରକାର। పిల్లలం మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా। హల్లెలూయా. ଲୋକମାନେ ମଦ ପିଇବା ଭୟ କରୁନାହାନ୍ତି, మరి చాలా మంది మద్యపానము భయపడరు, ଖଇନି ଖାଇବା ଭୟ କରୁନାହାନ୍ତି। ఖైని తినడానికి భయపడరు. ଆମର ଭାଷାରେ మా భాషలో ପାଟିରେ ଘିନଘିନା କଥା କହିବାଟା ମଧ୍ୟ ଭୟ କରୁନାହାନ୍ତି। నోట చండాలమైన మాటలు పలుకుటకు ఇష్టపడతారు. ମନ୍ଦ କଥା କହିବା ଭୟ କରୁନାହାନ୍ତି।
ఆ దానికి భయపడరు. ଭୁଲ କହିବା ଭୟ କରୁନାହାନ୍ତି, తప్పుడు పని చేయడానికి భయపడరు. ଭୁଲ କଥାକୁ ଅନ୍ୟମାନଙ୍କୁ ବିରକ୍ତି କରିବାର ଭୟ କରୁନାହାନ୍ତି। తప్పుడు మాటలు చెప్పి వేరే వారికి విరక్తి చెందడానికి భయపడరు. ପଥର ମାରିଲେ ପୁଣି రాయి విసిరితే ପଥର ପୁଣି ଯିବ ପୁଣି କାନ୍ଥରେ ବାଜିବ, ఆ రాయల్ని వారికి తగులుతది, ନା କାନ୍ଥରେ ବାଜିବ, ఆ గోడకి తగులుతది. ଆଉ ସେ ପଥର ଆସି କୋଉଠି ବାଜିଛି? ఆ గోడ నుండి తిరిగొచ్చి కొట్టిన వారికి తగులుతది, କୋଉଠି ବାଜିବ? ఆ నుదురు మీద తగులుతది. ବାଜିବ ନା ବାଜିବ ନାହିଁ? తగులుతదా లేదా? ବାଜୁଛି ନା ବାଜୁ ନାହିଁ? తగులుతదా లేదా? ରେ କାହିଁକି ତୁ କାଦରେ ଗୋଡ ପକେଇ ହେଲୁ, ఎందుకు బురదలో కాలు వేయడము? ଆଉ ମୁହଁରେ କାହିଁକି ఆ బురద କାଦୁଅ କାହିଁକି ఆ ముఖంకి తుల్లడము? ଲଗେଇ ହେଲୁ? ఆ బురద ఎందుకు తుల్లడము? ଦେଖନ୍ତୁ କେତେ ସୁନ୍ଦର ବିଷୟ। ఎంత మంచి మాటలు వినండి. ପବିତ୍ରତା ପ୍ରଭୁ ଚାହାନ୍ତି। దేవుని పరిశుద్ధ విషయము చూస్తారు. ମୁଁ କହିବି ଗୋଟେ ବିଷୟ ଆପଣ ମାନଙ୍କୁ, అయ్యగారు ఒక మాట చెప్తారు మీకు. ଆପଣ ମାନଙ୍କ ଛାତିରେ ହାତ ରଖନ୍ତୁ, మీ యొక్క రొమ్ము మీద చేయి వేయండి, ଆପଣ ମାନଙ୍କ ଖାଇଲା ହାତ ଛାତି మీ ରଖନ୍ତୁ। యొక్క కుడి చేయి రొమ్ము మీద పెట్టండి. ପ୍ରଭୁ దేవా ସାଧ୍ୟ ପର୍ଯ୍ୟନ୍ତ సాధ్యమైన వరకు ଏଇ ବର୍ଷ ఈ సంవత్సరము ମୁଁ ପବିତ୍ରତାରେ నేను పరిశుద్ధుడుగా ଆପଣ ଜୀବନକୁ ଅତିବାହିତ କରିବି। నా జీవితం గడుపుతాను. ସେଇଦିନ ఆ రోజు దానియేలు ରାଜା ଦେବା ଖାଦ୍ୟକୁ ମୋତେ ଇଚ୍ଛା କଲା ନାହିଁ। రాజవారి భోజనంకి ఇష్టపడలేదు. ମୁଁ ବୁଲୁଥିବା ମୋ ଲୋକମାନେ କୌଣସି ଖାଦ୍ୟ ଦେଲେ ମୋତେ ମୁଁ ଖାଇବି ନା। నేను కూడా ఎవరైతే అటువంటి భోజనాలు ఇస్తే ମୁଁ ତୁମକୁ ଲକ୍ଷ୍ୟ କରିବି ପ୍ରଭୁ। నీ కొరకు కనిపెట్టి ఉంటాను దేవా. ପ୍ରଭୁ ଯେତେବେଳେ ଆମେ କହୁ, మనం గుండె మీద చేయి వేసి దేవునికి బైబిల్ ప్రార్థన చేసుకుంటాం. బైబిల్ ଲେଖା ଅଛି, బైబిల్లో రాయబడి ఉన్నది, ଦାନିଏଲର ଚାହିଦା ଅନୁସାରେ ପ୍ରଭୁ ନପୁଂସକ ଦୃଷ୍ଟିରେ ତାକୁ କଣ କଲେ? దానియేలు ఆ ఒక్క ఉత్తమమైన ఇష్టం కొరకు దేవుని ఏం చేస్తారు? ఆ నపుంసకంకు దయా కృప కలిగించాడు. ଅନୁଗ୍ରହ ପାଇବା ପାଇଁ ଇଚ୍ଛା କି? ఆ ఒక్క దయా కృప పొందుకోవడానికి ఇష్టమా? ଦୟା ପାଇବା ପାଇଁ ଇଚ୍ଛା କି? ఆ కృప పొందుకోవడానికి ఇష్టమా? କୃପା ପାଇବା ପାଇଁ ଇଚ୍ଛା କି? కృప పొందుకోవడానికి ఇష్టమా? ଏବେ ଆମେ ନିଜ ବିଷୟରେ କଣ କରିବା? ఇప్పుడు మనం ఏమి సొంత విషయాలు కేసు చేసుకుందాం. ସାବଧାନ, మా సొంత విషయాలకి జాగ్రత్తగా ସାବଧାନ ହେବା। జాగ్రత్తగా ଯଦି నడుచుకుందాం. ଆମେ ସାବଧାନ ହେବା ଦାନିଏଲଙ୍କ ପରି, నీవు జాగ్రత్త అయితే ଆମେ କଣ ହେବା ଜାଣିଛନ୍ତି? ఏం జరుగుతుందో తెలుసా? ଗୋଟିଏ ବିଷୟ ହେବ, ఒక విషయం జరుగుతుంది. ଦାନିଏଲ ତାର 6 ପର୍ବର దానియేలు 6వ అధ్యాయము 3 ପଦ ଗୋଟେ ପଢନ୍ତୁ। 3వ వచనంలో మనం చదువుకుందాం. ହଁ, ଏହି ଦାନିଏଲଙ୍କ ଅନ୍ତର ଶ୍ରେଷ୍ଠ ଆତ୍ମା ଥିବାରୁ ସେ ଅଧ୍ୟକ୍ଷ ଗଣ କ୍ଷିତିପାଳ ମାନଙ୍କ ଅପେକ୍ଷା, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ସେ କେମିତି ଥିଲେ? వారు ఎలాగుండేవాడు? ବିଖ୍ୟାତ। ఆయన ఒక్క విఖ్యాతు. ଇଜ ଅର୍ଡିନାରୀ ପର୍ସନ, ସେ ଜଣେ ସାଧାରଣ ଲୋକ କି? ସେ ସାଧାରଣ, అది ఒక సాధారణంగా ସେ ସାଧାରଣ ନୁହନ୍ତି, ఆయన సాధారణం కాదు. ସେ ସାଧାରଣ ନୁହନ୍ତି, ఆయన సాధారణం కాదు. ସେ ଜଣେ କେମିତି ଲୋକ? ఆయన ఎటువంటి వాడు? ଆହ୍ୱାନ ପ୍ରାପ୍ତ, ఆయన ఆహ్వానించే వ్యక్తి, ଆତ୍ମାଙ୍କ ଦ୍ୱାରା ପରିପକ୍వତା ପ୍ରାପ୍ତ ବ୍ୟକ୍ତି। ఆత్మ ద్వారా ఎన్నుకున్న వ్యక్తి. ତାଙ୍କ ଅନ୍ତରରେ କଣ ଥିଲା ମା? ఆయన హృదయంలో ఏమి ఉండేది? ଶ୍ରେଷ୍ଠ ଆତ୍ମା, ఆయన అంతిమ ఆత్మ ఉండేది. ప్రభు మనకు శ్రేష్ఠ ఆత్మ ଦେବା ପାଇଁ ଚାହାନ୍ତି। దేవుడు మనకి ఆ ఒక్క అంతిమ ఆఖరి ఆత్మ ଅନ୍ଧକାର ରକ୍ଷା କରିବା ପାଇଁ ଚାହାନ୍ତି। మనకు ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా। హల్లెలూయా. ଆମକୁ ପ୍ରଭୁ ଅନୁଗ୍ରହ କରନ୍ତୁ, దేవుడు మనకు కృప చూపును గాక. ప్రభు ଆମକୁ దୟା କରନ୍ତୁ, దేవుడు మనకు దయాతో నింపును ప్రభు గాక. ଆମକୁ కృపା କରନ୍ତୁ। దేవుడు మనకు కృప చేయును గాక. ଆମେ ସମସ୍ତେ ତାଙ୍କର ଅନୁଗ୍ରହ ପାଇବା। మనము ఆయన కృప పొందుకుందాం. ଆମେ ଏ ବର୍ଷ ଯଦି କୌଣସି ରୋଗ କଷ୍ଟ ବେଦନା ନ ପାଇବା ପାଇଁ ଚେଷ୍ଟା କରୁଛୁ ମାନେ ଆମେ ଆମର ପବିତ୍ରତା କଣ କରିବାର ଅଛି? ଧରି ରଖିବାର ଅଛି। ఈ సంవత్సరం మాకు వచ్చిన కష్టము బాధలన్నీ కూడా మనము పొందాం. అటు నుంచి విడుదల పొందాలంటే దేవుడికి కోరుకోవాలి. ଅନବସ୍ତ୍ର ଅଭାବରେ, ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ, ହାଲେଲୁୟା। ଅନେକ ରୋଗ ସଖରେ, ଅନବସ୍ତ୍ର ଅଭାବରେ, ପତିତ
পতিত নানাতে সরে পতিত নানাতে সরে পতিত নানাতে সরে পতিত নানাতে সরে গুরু হেতে সনা 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 বলো ধন্য ইহ ভক্ত নাম সে মহৎ নাম বলো ধন্য বলো ধন্য কଣ କରିବେ ଝିଅ దేవుడు మనకి ఏం చేస్తాడు దేవుడు మనకి ఏం చేస్తాడు କ୍ଲେଶ ଆଣିବା ପାଇଁ ଦେବେ ନା మనకు దుఃఖం పెట్టరు ସଂକଟ ଆଣିବା ପାଇଁ ଦେବେ ନା మనకు రోగాలలో ఉంచరు ଦୁଃଖ ଆଣିବା ପାଇଁ ଦେବେ ନା మనకు దుఃఖం పెట్టరు ପ୍ରଭୁ ଆମକୁ ରକ୍ଷା କରିକି ନେବେ దేవుడు మనకు రక్షించి కాపాడుకుంటూ వెళతారు ଶେଷ କରିଦେବି ఆఖరి చేయబోతున్నాను ନା ଦୀପଦ କହିବି ଦିଟା ହେଇଗଲା ତେଣୁ ଆମେ ଶେଷ କରିଦେବା ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ ହାଲେଲୁୟା హల్లెలూయా ଆମମାନଙ୍କ ଜୀବନରେ ପ୍ରଭୁ ଅନୁଗ୍ରହ ପ୍ରଦାନ କରିବେ మా జీవితంలో దేవుడు కృప కలిగిస్తాడు ତିନୋଟି ବିଷୟ ଲେଖିଛି କହିଥିଲି ମୁଁ మరి 3 విషయాలు ఆగిపోయింది ତାର ପ୍ରଥମ ସାମୁଏଲ 24:1 మొదటి సాముయేలు 25:17 ମୁଁ ପ୍ରଭୁଙ୍କ ଅଭିଷିକ୍ତ ବ୍ୟକ୍ତିଙ୍କ ପ୍ରତି ହସ୍ତକ୍ଷେପ କି ପ୍ରକାର କରି ପାପ କରିପାରେ ବୋଲି ଦାଉଦ କଣ କରିଛନ୍ତି ନିଜ ବିଷୟରେ ସାବଧାନ ହେଇଛନ୍ତି దావీదు తన సొంత విషయంలో సావధాన జాగ్రత్తగా ఉండేవాడు କାହା ବିଷୟରେ ସାବଧାନ ହଉଛନ୍ତି ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండేవాడు ନିଜ ବିଷୟରେ ସାବଧାନ ହଉଛନ୍ତି తన సొంత విషయంలో జాగ్రత్తగా ఉండేవాడు କାହା ବିରୁଦ୍ଧରେ ହସ୍ତକ୍ଷେପ କରିବେ ନାହିଁ କହୁଛନ୍ତି ఎవరి మీద అయితే హస్తము నేను ఉంచనని చెప్తున్నారు ଅଭିଷିକ୍ତ ବ୍ୟକ୍ତିଙ୍କ ବିରୁଦ୍ଧରେ ఎవరైతే దేవుని చేత అభిషేకపడిన వ్యక్తి మీద ମୁଁ କଣ କରିବି ନାହିଁ నేనేం చెయ్యను ହସ୍ତକ୍ଷେପ କରିବି నా ఒక హస్తము నేను ఉంచను ମନେ ରଖିଥିବା ଏ କଥା we have to be very careful దీని కొరకు జాగ్రత్త ବହୁତ ଜାଗ୍ରତ జాగ్రత్త ଆଉ ତଳେ ଲେଖା ଅଛି ମଲାକି ତାର 2:15 ପଦରେ ଆପଣର ଆତ୍ମା ବିଷୟରେ କଣ ସାବଧାନ ହାଲେଲୁୟା మా ఒక్క ఆత్మ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి କାହା ବିଷୟରେ ସାବଧାନ దేనికి జాగ్రత్త ନିଜର ଆତ୍ମା ବିଷୟରେ ସାବଧାନ మా ఒక్క ఆత్మ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ମୁଁ ଏଇ ସମସ୍ତ ବିଷୟ ପରେ ପରେ ଆପଣ ମାନଙ୍କୁ ଆଗରେ ପ୍ରକାଶ କରିବା ପାଇଁ ଚାହେଁ ఈ రోజు మరి ఈ విషయాలన్నీ చెప్పబట్టలేదు ମୁଁ ପରେ ଆପଣ ମାନଙ୍କୁ ଏ ବିଷୟରେ କହିବି తర్వాత ఈ విషయాలు చెప్తాను ତିନୋଟି ବିଷୟ କହିଲି ఈ 3 విషయాలు చెప్తాను ପ୍ରଥମ ବିଷୟ କଣ మొదటి విషయం ఏంటి ନିଜ ବିଷୟରେ କେମିତି ସାବଧାନ సొంత విషయంలో జాగ్రత్త ମୁଁ ଯେପରି ପ୍ରଭୁଙ୍କ ବିଷୟରେ ପାପ ନ କରେ ସେଥିପାଇଁ କଣ କରିବି ନାହିଁ నేను ఎలాగైతే దేవుని విషయంలో పాపము చేయకుండా ఉంటాను କୌଣସି ପାପ ସମ୍ବନ୍ଧୀୟ ପାନୀୟ ଆହାର କଣ କରିବି ନାହିଁ మరి పాపములో ఉన్న ఆహారము పానము నేను పానం చేయను ଦ୍ୱିତୀୟ ବିଷୟ କଣ రెండో విషయాలు ఏంటి ସଦା ପ୍ରଭୁଙ୍କ ଅଭିଷିକ୍ତ ବ୍ୟକ୍ତି ମାନଙ୍କ ବିରୁଦ୍ଧରେ ମୋର ହସ୍ତକ୍ଷେପ ହେବ ନାହିଁ దేవుని అభిషేకమించిన వ్యక్తి మీద నేను హస్తం ఉంచను ତୃତୀୟ ବିଷୟ କଣ କହିଲେ మూడో విషయాలు ఏంటంటే ଆପଣଙ୍କ ଆତ୍ମା ବିଷୟରେ ସାବଧାନ మన సొంత ఆత్మ కొరకు జాగ్రత్త ଏଇ ବର୍ଷ ସାରା ପ୍ରଭୁ ଆମମାନଙ୍କର ଆତ୍ମାକୁ ସାବଧାନ କରିବା ପାଇଁ ଅନୁଗ୍ରହ ఈ କରନ୍ତୁ కొత్త సంవత్సరంలో మన ఆత్మకు జాగ్రత్తగా మనం ఉంచాలి ଚତୁର୍ଥ ବିଷୟ କଣ କହିଲେ నాలుగవ విషయం ఏమంటే ଯାକୋବ ଆଦି ପୁସ୍ତକ 30:30 ପଦ ଲେଖା ଅଛି ఆది 30:30లో రాయబడి ఉంది 30:30 ଲେଖା ଅଛି రాయబడి ఉన్నది ମାତ୍ର ମୁଁ ଆପଣା ପରିବାର ନିମନ୍ତେ କଣ କରିବି సంచయ କରିବି ହାଲେଲୁୟା నా కుటుంబం కొరకు నేను అన్ని జాగ్రత్త పరుస్తాను ମୋର ପରିବାର ନିମନ୍ତେ నా కుటుంబం కొరకు ସେଦିନ ଜିହୋସିଆ କହିଲେ ମୁଁ ଆଉ ମୋ ପରିବାର ଆମେ କାହାର ସଦା ପ୍ରଭୁଙ୍କର ହାଲେଲୁୟା ఆ రోజు యెహోషువ చెప్పారు నేను నా కుటుంబము మేము దేవుని బిడ్డలము ଆମେ ପ୍ରଭୁଙ୍କର ସେବା କରିବା మనము దేవుని సేవ చేద్దాం ପ୍ରଭୁଙ୍କର ଅନୁଗ୍ରହ ମଧ୍ୟକୁ ଯିବା దేవుని యొక్క కృపలో మనము కలిగి ఉందాం ଆସନ୍ତୁ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା రండి ప్రార్థన చేసుకుందాం ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା ଗୋଟେ మినిట్ ଆମେ అంటూ పట్టుకేବା କି అందరూ మోకరించి ఒక్క నిమిషం ప్రభు ఈ సంవత్సరం నా మట్టుకు నేను జాగ్రత్త పడాలి యేసయ్యా ఈ సంవత్సరం నేను భయపడి ప్రభు నీలో జీవిస్తానని యేసయ్యా
నా నోట్లో ఇటువంటి తప్పు మాట రాకుండా నేను నీ నిమిత్తం బ్రతుకుతాను. అటువంటి కృపాతో నింపమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. మీరే నన్ను నడిపించండి యేసయ్యా. హల్లెలూయా. మన నిమిత్తం మన జాగ్రత్తగా పడకపోతే ଆମେ ନିଜ ପାଇଁ ଜାଗ୍ରତ ଯଦି ନ ହେବା, ଏଇ 2026 ବର୍ଷ ଆମ ପାଇଁ ବ୍ୟର୍ଥର ବର୍ଷ ହେଇପାରେ। ହାଲେଲୁୟା। ବିପଥେ ଗଲେ ମୁଁ ତୁମରି ଆଖିରେ କେତେ ଲୁହ ବହି ଯାଏ, କରୁଛି ଶପଥ ଦେବି ନାହିଁ ଦୁଃଖ, ଜୀବନର ଶେଷ ଯାଏ। ए वर्ष प्रभु मु तुमको न दुख देवा पाए, मु दुख न दे तुम सहित लागिबा पाए, चालिबा पाए मते तुम अनुग्रह करी समस्रమంత నన్ను మీరు కాపాడుతూ రక్షించి నడిపించి మీ నిమిత్తం బ్రతకడానికి నన్ను కృప చూపించమని ప్రార్థిస్తున్నాను। ଯଦି ଆମ ମାନଙ୍କ ପାଖରେ କୌଣସି ବଦ୍ବ୍ୟବହାର ବଦ ଅଭ୍ୟାସ ରହିଛି, ଭୁଲ ରହିଛି, ଅଧର୍ମତା ରହିଛି, ପ୍ରଭୁ तुम मते क्षमा करो बोली हमें प्रभु को प्रार्थना कर चालिबा द्वारा प्रभु हमको क्षमा करो, आशीर्वाद करते रखिए। प्रेज द लॉर्ड, हालेलुया। प्रतिदिन यीशु मम पाप मोर तुम देहि କରୁଛି ଆଘାତ प्रार्थना करवा ए वर्ष आम निजक सावधान हाँ मन मटक मन सावधान होने जो भी प्रार्थी से मन मत कर अनुरोध करी आम संपादक महासाग को आसवे प्रार्थना करी मन मटक मन चाल जाग्रत पड़ाली జాగ్రత్త ఉన్న కారణాన్ని బట్టి దేవుడు మమ్మల్ని రక్షించి కాపాడుతూ నడిపిస్తాడు। ఈ నూతన సంవత్సరంలో మన గొప్పగా దీవించబడ్డకు దేవుడు కృప చూపించి నడిపించును గాక, ఆమేన్।